లైఫ్ మొత్తం మీద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి, సాడ్ మూమెంట్ ఏంటి? హ్యాపీయెస్ట్ మూమెంట్ అయితే ఐ స్టిల్ రిమెంబర్, 9th month లాస్ట్ టెస్ట్లు ఉంటాయి కదా మనం ఇప్పుడు వస్తే వాళ్ళు డెలివరీ డేట్ కానీ ఇవన్నీ చెప్తారు. సో లాస్ట్ టైం నేను డాక్టర్కి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ బికేమ్ వెరీ క్లోజ్ టు మీ అండ్ మామ. జెండర్ రివీల్ చేయొద్దు కదా, జెండర్ రివీల్ చేయలేదు. వీ డింట్ డూ ఎనీ టెస్టింగ్, నథింగ్, జెండర్ రివీల్. ఐ ఆల్వేస్ వాంటెడ్ అ గర్ల్, ఇది హైలైట్ మజా ఉంటుంది. ఐ ఆల్వేస్ వాంటెడ్ అ గర్ల్. నేను ఫైనల్ టెస్టింగ్కి వెళ్ళినప్పుడు మొత్తం చెక్ చేసిన తర్వాత డాక్టర్ ఇస్ లైక్, మోస్ట్లీ సిమ్టమ్స్ నాకు అబ్బాయిది కనిపిస్తున్నాడు, ఐ థింక్ ఇట్ మైట్ బి. ఇంకా పెద్దోళ్ళు చూస్తారు కదా, పెద్దోళ్ళు ఒక ఇఫ్ లైక్ దిస్ ఈస్ హ్యాపెనింగ్ అబ్బాయి అనుకుంటా, లైక్ దట్ ఈస్ హ్యాపెనింగ్ అబ్బాయి. సో ఇవన్నీ లాస్ట్ వరకు వచ్చేసరికి అబ్బాయి అని వచ్చింది. డిసప్పాయింట్ అయ్యి సరే డైజెస్ట్ చేసుకున్నా. వాట్ ఎవర్ ఇట్ ఇస్ మై ఇట్ ఈస్ నాట్ కి పాప పుడితే నేను ఎక్కువ ప్రేమిస్తా, ఇది పుడితే తక్కువ ప్రేమిస్తా, సో అలా లేకుండే. కానీ లోపల ఏదో ఒకటి ఉండే, ఐ వాంటెడ్ అ బేబీ గర్ల్, ఐ వాంటెడ్ అ గర్ల్ వస్తేనే నేను కొంచెం సుధరిస్తా, లేకపోతే నేను బట్టే బాస్ లాగా తయారైతా, దాన్ని ఆడిని కూడా బట్టే బాస్ చేస్తా అని చెప్పి ఒక చిన్న ఉండే నాకు. సో 90% బాయ్ అని చెప్పి అందరు చెప్తున్నారు కదా, పెద్దోళ్ళు చెప్తున్నారు, మన గ్రాండ్ లేడీస్ అందరు చెప్తున్నారు. సో ఓకే, నేను హాస్పిటల్ తన గ్లోబల్ తీసుకెళ్ళిపోయారు, నేను బయట నిలబడున్నా. ఐ ఆస్క్డ్ దెమ్ కెన్ ఐ కమ్ ఇన్ సైడ్. తనకు నార్మల్ డెలివరీ కాదు కాబట్టి దే డిడ్ంట్ అలౌ మీ ఇన్ సైడ్. దే సెడ్ యూ విల్ హ్యావ్ టు స్టాండ్ అవుట్ సైడ్. నేను బయట నిలబడున్నా. అక్కడి నుంచి పాపని ఇలా పట్టుకొని టవల్లో మొత్తం ర్యాప్ ఉండి ఇలా పాపని పట్టుకొని తీసుకొచ్చి మా చేతిలో పెట్టారు. కంగ్రాచులేషన్స్ విత్ బేబీ గర్ల్ అన్నారు. అంటే నా రియాక్షన్ ఎలా ఉందంటే, ఏంటి నాది కాదనుకుంటా, నాది కాదనుకుంటా అన్నట్టు నాకు ఒక రియాక్షన్ ఉంది. కాదు అబ్బాయిలాగా అన్నారు కదా పాప అంటే ఐ కుడెంట్, అంటే ఆనందం వచ్చే ముందు ఒక చిన్న ఇది ఉండే, పాపనా అవునా. దాని తర్వాత ఈ క్లాత్ ఉంటుంది కదా, క్లాత్ ఇలా కొంచెం జరిగింది, అది కార్డ్ని క్లిప్ పెట్టి ఇలా తీసుకొస్తారు కదా, బయట క్లిప్ పెట్టి ఇలా తీసుకొస్తారు కదా. ఇలా తీసుకున్నప్పుడు మా ఫాదర్ పక్కనే ఉన్నారు. ఫాదర్ క్యా హే అని అడిగిండు, లడ్కీ ఏ అన్నా నేను. ఏ లడ్కాయే చూడండి. ఇంకా మా ఫాదర్ అవును దానికి క్లిప్ ఎందుకు కట్టిర్రు, సర్కంసిషన్ కూడా చేసేసారు అప్పుడే, అంటే డాడీ అది కార్డ్ అది. సో ఇది చూసి అబ్బాయి కదరా అమ్మాయి అంటుంది డాక్టర్ అంటాడు మా ఫాదర్. అదొక హిలేరియస్, ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను కానీ ఒక హిలేరియస్ సిచ్యువేషన్ ఉండే. సో దట్ వాస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్. ఇమీడియట్లీ నేను పాప చేతిలో పెట్టి హౌ ఇస్ ద మదర్ అడిగిన. మదర్ బాగానే ఉంది. నేను మౌలాలి దర్గాకి కింద నుంచి పై వరకు మోకాల మీద వెళ్తా అని చెప్పి ఒక చిన్న మొక్కు ఉండే, అది కంప్లీట్ చేసి మళ్ళీ 3 o'clock వరకు మళ్ళీ నేను రిటర్న్ వచ్చిన. సో దట్ వాస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ నాకు ఇంకా గుర్తుంది. ఇంకా సాడ్ మూమెంట్ అంటే సాడ్ ఇస్ ఐ డోంట్ వాంట్ టు రిమెంబర్ సాడ్ మూమెంట్స్, ఐ డోంట్ వాంట్ టు సే ఆల్సో దేర్ ఇస్ నథింగ్ సాడ్. ఉంటుంది కదా ఇది కొంచెం డిస్టర్బ్ అయినా అది కానివ్వండి. 2011 నేను బాంబే నుంచి బై రోడ్ హైదరాబాద్కి వస్తున్నా. ఇంకా షోలాపూర్ కూడా రీచ్ కాలేదు, దానికన్నా బిఫోర్ నా దగ్గర ఫోర్డ్ ఫియస్టా కార్ ఉండే. అప్పుడు ఒక వ్యక్తి మధ్యాహ్నం ఫుల్ మందు తాగేసి బైక్ మీద కరెక్ట్ ఇలా రోడ్ క్రాస్, ఇలా ఆఫ్ సైడ్ రోడ్ నుంచి ఇలా వచ్చి డైరెక్ట్ నా కార్ ముందుకు వచ్చాడు. నేను వెళ్ళి ఆయనకు గుద్దేశాను. ఆయన ఇలా ఎగిరి ఇలా లేచి నా కార్ అద్దం మీద పడి ఆయన హెడ్ బ్రేక్ అయ్యి అలా మళ్ళీ బ్రేక్ కొడితే ముందుకెళ్ళి పడిపోయాడు. అది నేను సడన్లీ బయటకు వచ్చి చూస్తే నాకు అసలు టెన్షన్, నాకు ఏం అర్థం కావట్లేదు. నా ముందు నుంచి నా రేడియేటర్ పగిలిపోయింది. అసలు ఏం చేయాలో, దెర్ ఇస్ నో బడీ దేర్. చాలా టెన్షన్, ఐ కెనాట్ లీవ్ హిమ్. నేను ఏం చేయాలో, ఇప్పుడు నా బండి స్టార్ట్ అవుతుందా లేదా కూడా నాకు తెలియదు. ఒక్కసారి వెళ్ళి బండి చెక్ చేస్తా స్టార్ట్ అవుతుందా లేదని చెప్పి. రేడియేటర్లో వాటర్ లీక్ అయిపోయింది, కానీ అది హీట్ అయ్యే వరకు మనకు బండి నడుస్తుంది. ఇమీడియట్లీ ఆయనకి లేపి బ్యాక్ సీట్లో నేను పండుకోబెట్టి కార్ మళ్ళీ అక్కడ అడిగాను. నేను హాస్పిటల్ ఎక్కడ ఉందంటే మనం వెళ్ళే రూట్లో హాస్పిటల్ లేకుండా బ్యాక్ సైడ్ రూట్లో ఉండే అంట. అక్కడ నుంచి నేను తిప్పి మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఎమర్జెన్సీ స్ట్రెచ్చర్ తీసుకొచ్చి ఆయన పండుకోబెట్టి లోపల పంపించాను. లోపల పంపించి నేను స్ట్రెచ్చర్ మీద, అక్కడ ఏమంటారు వీల్ చైర్ ఉంటుంది కదా, వీల్ చైర్ మీద నేను కూర్చొని ఉన్నాను.
అక్కడ నుంచి వీళ్ళందరూ వచ్చారు, క్యావుగా 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 అంటే కొందరు మరాఠీ మాట్లాడుతున్నారు, కొందరు హిందీ మాట్లాడుతున్నారు. క్యావుగా అంటే ఇలా యాక్సిడెంట్ జరిగింది, తుమారా నామ్ క్యా అని అడిగారు. అలీ అన్న. ముస్లిం? నేను అవును ముస్లిం. ఏ తుమ్ ఇద్దరు సే జల్దీ చలే అంటే ఇక్కడ నుంచి మీరు తొందరగా వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోండి, ఇక్కడ ముస్లిం అని తెలిస్తే మిమ్మల్ని చంపేస్తారన్నారు. సరే ఇక ఏం చేయాలి, ఇక్కడ ఈయన లోపల ఎమర్జెన్సీ వరకు తీసుకెళ్ళాను కదా, ఏం లేదు మీరు వెళ్ళి ఫస్ట్ పోలీస్ స్టేషన్లో కూర్చొని మీరు చెప్పండి ఏమేమి జరిగింది మీకు చెప్పండి అంటే, నేను ఇమీడియట్లీ చిన్న ఒక ఆటో బుక్ చేసి నాకు తెలిసి 1 కిలోమీటర్ దూరం హాస్పిటల్కి మన పోలీస్ స్టేషన్లో వెళ్ళి అక్కడ కూర్చొని వాళ్ళకి చెప్పేసాను ఇలా ఇలా జరిగింది, ఇలా మనిషి ముందుకు వచ్చాడు. సో ఒక ½ అన్ అవర్ లోపే వాళ్ళందరూ నాకు తెలిసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కేమ్ టు ది పోలీస్ స్టేషన్. నేను పోలీస్ స్టేషన్లో ఇలా ఉన్నాను, ఒక క్వాలిస్ వచ్చింది, దాని వెనకాల 2 ఆటోలు, ఒక 4-5 ఇలా బండ్లు వచ్చింది. అక్కడ నుంచి వాళ్ళ వైఫ్ అనుకుంటా, ఫస్ట్ చూస్తే దూరం నుంచి ఎవరో వైఫ్ ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చి, తన మరాఠీలో ఏం చెప్తుంది తెలుసా, పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు, ఈడు తాగున్నాడు, మధ్యాహ్నం తాగున్నాడు, నేను ఆయనకి చెప్తున్నా ఇంటి నుంచి బయట వెళ్ళొద్దు, ఫ్యాక్టరీలో ఏదో పని ఉంది చూసుకుని వస్తా అని చెప్పి వెళ్ళిండు, నేను చెప్తున్నా నువ్వు తాగున్నావు వెళ్ళొద్దు అని చెప్పి ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి పోలీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ నిలబడితే వాళ్ళ బ్రదర్ అనుకుంటా, వాళ్ళ బ్రదర్ వచ్చి ఆ పిల్లంని పట్టుకొని వెనకకి లాగి చెప్పొద్దు తాగున్నాడు అని చెప్పొద్దు అంటుంది. అది నేను విన్నా మరాఠీ. నాకు మరాఠీ అర్థమవుతుంది, ఐ కెనాట్ స్పీక్ బట్ ఐ కెన్ అండర్స్టాండ్ మరాఠీ. నేను ఇలా తిరిగి సార్ నేను చెప్పాను కదా ఆయన తాగున్నాడు, నాకు అర్థమైపోయింది ఈయన తాగున్నాడు అని చెప్పి. సో అక్కడికి వెళ్ళి చెకింగ్ చేయడం ఇవన్నీ మునకొస్తుంది నాకు, అసలు టెన్షన్ ఉండే, అసలు నాకు ఏం అర్థం కావట్లేదు, ఆయన బతుకున్నాడో చనిపోయాడో కూడా తెలీదు. మళ్ళీ నేను అక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడం జరిగింది హాస్పిటల్కి. చలో మనం వెళ్ళి, ఆ పోలీస్ వాళ్ళు ఏమంటారు, ఇది మన పరిధిలో రాదంటారు, ఎక్కడికి వస్తుంది అంటే అటు పరిధిలో వస్తుంది అన్నారు. నేనన్నా కాదు సార్ మీ దగ్గర, ఇప్పుడు వాళ్ళు ఒప్పుకోవట్లేదు, ఏం చెప్పాలి, సరే మాకు తీసుకెళ్ళి బైక్ మీద ఒకసారి చూపించండి ఎక్కడ అంటే, మీ పరిధి ఎక్కడి వరకు ఉంది సార్ అని అడిగిన. ఆడ తీసుకెళ్ళి అక్కడ లాస్ట్ అక్కడ కాదు సార్ అక్కడే కదా మాకు యాక్సిడెంట్ అయింది అన్నది. ఇప్పుడు ఎవరు ఒప్పుకోవట్లేదు కదా, ఏదో ఒకటి ఎస్ అనాలే. నేను సార్ ఇక్కడే జరిగింది అన్న. మళ్ళీ ఈ పరిధిలోకి వచ్చింది, వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకొని మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ నా మీద కేసు నమోదైంది, ఆయన తాగున్నాడు, ఎవ్రీథింగ్ కేమ్ అవుట్, ఆయన తప్పు ఉంది, రాంగ్ సైడ్ వచ్చింది, తాగున్నాడు. కానీ ఆ సిట్యువేషన్ వాళ్ళ వైఫ్ని చూసి అన్నీ ఒక మన పర్సనల్గా మనం ఒకసారి ఆలోచిస్తే చాలా డిస్టర్బింగ్గా ఉండే. సో దట్ ఈస్ వన్ థింగ్, అది వేరే మనిషికి జరిగింది కాబట్టి దట్ ఈస్ వన్ థింగ్ ఐ విల్ నెవర్ ఫర్గెట్ ఇన్ మై లైఫ్. ఓకే తర్వాత ఆ విజువల్ నాకు ఇంకా కదా, అసలు నా కార్ ఇలా ఉంది, బైక్ ఇలా ఉంది, ఇలా వెళ్ళి గుద్దితే ఇలా లేచిండు, హీ ఫ్లూ అండ్ హీ కేమ్ అండ్ మన గ్లాస్ ఉంటుంది కదా, గ్లాస్ బ్రేక్ చేసి లోపలికి వచ్చిండు. కానీ ఆ రూఫ్ టాప్ ఉంటుంది కదా, రూఫ్ టాప్ ఇక్కడ తగిలింది ఆయనకి. కింద పడినప్పుడు ఈ టైప్ ఆఫ్ బ్రీదింగ్ ఉండే, తీసుకెళ్ళి నేను వెనక కూర్చోబెడితే నా సీట్ మొత్తం బ్లడ్ ఉండే, స్పీకర్స్ ఉంటుంది కదా బ్యాక్ సైడ్ లో, స్పీకర్ లోపల మొత్తం బ్లడ్ జమ ఉండే. కార్ అక్కడే వదిలేసిన నేను, కార్ వదిలేసి 1 month తర్వాత వచ్చింది కార్. దాని తర్వాత లాయర్స్ వచ్చి ఆ కేసు ఉంది, ఎవ్రీబడి వర్ వెరీ గుడ్, వాళ్ళ ఫ్యామిలీ కూడా అర్థమైపోయింది. సో అక్కడ మనం కొంచెం సేఫ్ అయినాం. వాళ్ళు ఫస్ట్ కొంచెం ట్రై చేసినాం, వాళ్ళు కొంచెం ట్రై చేశారు, లాగి మొత్తం కంప్లైంట్ నా మీద వేయడానికి, ఏదో పైసలు లాగడానికి ఇవన్నీ చేస్తారు కదా, కొంచెం స్టార్టింగ్ లో అలా ప్లాన్ చేశారు. కానీ అక్కడక్కడే వాళ్ళే ఒప్పుకున్నారు, తాగున్నారు, వద్దని వచ్చారు. ఇప్పుడు క్లియర్ అండి, అది ఎవ్రీథింగ్ అప్పుడే క్లియర్ అయిపోయింది. వాళ్ళ ఫ్యామిలీతోనే మనం మాట్లాడి దగ్గర తీసుకొని ఇలా జరిగింది, ఎవ్రీథింగ్ మీ ముందనే ఉంది. ఇది నేను కావాలని తప్పుగా ఇది ఏం జరిగినా ఇది కాదని చెప్పి, సో ఆ ట్రీట్మెంట్కి కొంచెం పైసలు ఇది ఉండే.